తాళ్లూరు మండలం మాధవరంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్లు పాల్గొన్నారు. అర్హత కలిగిన భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సోదరులు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర్ రెడ్డి, మన్నెపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది రమణారెడ్డి, నాగం బొట్లవారిపాలెం సొసైటీ అధ్యక్షులు వల్లభనేని సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాము. అందరికీ ఎప్పుడు అండగా ఉంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. అట్లాగే అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అన్ని వర్గాల ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నాము, జవాబుదారీగా ఉండాలి అనే విధంగా మేము అందరం పనిచేస్తున్నాము. ఎట్లయితే ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఈ పాస్ బుక్ మీద ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఆస్తి, లేదా మనం కష్టపడి రైతులకి భూమి అంటే ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా ఉంటారు. వాళ్ళ భూమి మీద హక్కు ఉండాలి. మన ఆస్తి మన హక్కు అనే దానికి ఒక భద్రత ఉండాలి. ఎవరి ముఖ చిత్రాలు ఉండకూడదు, ఎవరి ఫోటోలు ఉండకూడదు అని రాజముద్రతో ఇప్పుడు పాస్ బుక్స్ రిలీజ్ చేసి అందరికి ఇవ్వటం అనేది మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొన్న పోతవరంలో ఇదే ప్రోగ్రాం చేసుకున్నాం. ఇవాళ మాధవరంలో 472 మందికి గాను ఈ రోజు పాస్ బుక్లు ఇక్కడ పంచడానికి వచ్చాము. రైతు వాళ్ళ జీవితం అంతా భూమి మీద వాళ్ళు ఆధారపడి ఉంటారు, కష్టపడుతుంటారు. రైతును రాజుగా చూసే ప్రభుత్వం మన కూటమి